ఇక హీరోల పక్కన చూడలేమా? అసలు ఆమెకి హీరోనే అవసరం లేదా? శామ్లోని చిలిపితనం, కొంటితనం చచ్చిపోయిందా? ఇక సమంత సినిమా అంటే కష్టాలు, బాధలేనా? సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తూ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకోవాలి అనుకుంటుందా? సమంతలో ఈ మార్పుకు కారణమేంటి? సమంతను చూస్తుంటే ఎందుకిలా మారిపోయిందా అనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటే చాలు, అంతకు మించి ఫెమినిస్ట్ హీరోయిన్ ముద్రను బలంగా కోరుకుంటోంది. గురువారం మార్చి 1 అంటూ హీరోలో సమంత వెనకాల పడిన రోజులు జ్ఞాపకాలు మాత్రమే. హస్కీ వాయిస్ తో మాయ చేసిన రోజులు మళ్లీ రావాలనిపిస్తోంది. పూలు పండ్లు పట్టుకున్న చేతులతో కత్తులు గన్స్ పట్టుకుంటూ యాక్షన్ బరిలోకి దిగిపోయింది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత స్టార్ హీరోలు సమంత వైపు చూడటం మానేశారు. వాళ్లే కాదు, యంగ్ హీరోలు సైతం శామ్ తో జతకట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ బేబీ సినిమాతో మరో హిట్ పడగానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ తనేనని గట్టిగా నమ్మి యశోద శాకుంతలంతో నటించింది. యశోద యావరేజ్ గా ఆడితే శాకుంతలంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. శాకుంతలం డిజాస్టర్ తో సమంతకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా రావడం మానేశాయి. ఖుషీలో విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వచ్చినా అరుదైన వ్యాధి మయోసైటిస్ రావడంతో షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఖుషీ పూర్తి చేసిన ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీ సమంతను పూర్తిగా మర్చిపోయింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయాయి. ఫేస్ లో మాయ చేసే చరిష్మా చెగ్గడంతో హీరోలు పట్టించుకోవడం మానేశారు. యాడ్స్, ప్రమోషన్స్, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుందే గానీ ఫామ్ లోకి రాలేకపోయింది. బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదన్న బాధను తీర్చుకోవడానికి శుభంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది. నిర్మాతగా తొలి అడుగు సక్సెస్ కావడంతో మా ఇంటి బంగారంలో నటిస్తూ నిర్మిస్తోంది సమంత. సమంత స్టార్ పక్కన నటించి 10 ఏళ్లైంది. రంగస్థలం తర్వాత స్టార్స్ తో జతకట్టలేదు. ఛాన్స్ లివ్వని హీరోలను పక్కన పెట్టి తనే హీరోగా మారి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. యూటర్న్, ఓ బేబీ, యశోద, శాకుంతలం, లేటెస్ట్ గా మా ఇంటి బంగారం అంటూ ఫెమినిస్ట్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తోంది శామ్. తనొక స్త్రీ పక్షపాతి అని అందరూ అనుకునేలా అలాంటి కథలనే ఎంచుకుంటోంది. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది శామ్. ఆ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లో పాల్గొన్న శామ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువసార్లు సారీ చెబుతున్నారని, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణమని పేర్కొంది సమంత. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన పని లేదని, ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలని సూచించింది. సమంత ప్రస్తుతం ఏ సినిమా చేసినా కథ తన చుట్టూ తిరిగేలా ఉండాలి. క్యారెక్టర్ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ గా ఉంటేనే సినిమా ఓకే చేస్తోంది. పుష్పలో ఊ అంటావా మావా ఐటెం సాంగ్ చేసిన థీమ్ నచ్చి చేశానని చెప్పింది శామ్. కొన్నేళ్లుగా ఈ అమ్మడి లైనప్ చూస్తుంటే సమంత నీకు జోహార్లు అనిపించుకునే ప్లాన్ లో ఉంది. ప్రభాస్ మహేష్ ను మించిపోయాడు. ఖాళీ దొరికితే చాలు మహేష్ హాలిడే ట్రిప్ అంటూ ఫారెన్ చెక్కేస్తాడు. అయితే ప్రభాస్ మాత్రం షూటింగ్ ఎగ్గొట్టి మరి యూరోప్ ట్రిప్ వేసేస్తున్నాడా? రిలీజ్ లేట్ అవడానికి ప్రభాసే కారణమా? ఏడాదిలో పూర్తి కావాల్సిన సినిమా 2-3 ఏళ్లు సాగదీస్తున్నాడా? చూద్దాం. షూటింగ్ లేకపోతే మహేష్ ఇండియాలోనే కనిపించడు. దుబాయ్, యూరప్, అమెరికా ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తాడు. ఒక్కడే కాదు, ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతాడు. వారణాసి పుణ్యమా అని మహేష్ పాస్పోర్ట్ను జక్కన సీజ్ చేయడంతో ఆగిపోయాడు. అయినా షూటింగ్ లేని టైంలో హాలిడే ట్రిప్తో రిలీఫ్ అవుతూ ఉంటాడు మహేష్. ప్రభాస్ ఈ మధ్య ఎప్పుడు చూసినా యూరప్లోనే ఉంటున్నాడు. మోకాలకు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా, సర్జరీ చేయించాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా అంతా ఫారెన్లోనే. ఇటలీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చేతిలో 3-4 సినిమాలున్నా డేట్స్ ఇవ్వడు. ఫారెన్ నుంచి ఎప్పుడొస్తాడా, డేట్స్ ఎప్పుడిస్తాడా అని దర్శక నిర్మాతలు వెయిట్ చేయాలి. ఇలా ఒక్కో సినిమా పూర్తి కావడానికి 2-3 ఏళ్లు పట్టేస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2లో నటిస్తున్నాడు. సలార్ 2 కూడా లైన్ లో ఉంది. ఇన్ని సినిమాలు పెట్టుకొని ఒక్కటి పూర్తి చేయడు. ఇక నుంచి ఏడాదికి మినిమం 2 సినిమాలతో వస్తానంటూ చెబుతాడే గాని ఆ పని ఎప్పుడూ చేయలేడు. ఫౌజీ మొదలుపెట్టి ఏడాది పూర్తయింది. ఈలోగా స్పిరిట్ స్టార్ట్ చేశారు. దర్శకుడు సందీప్ వంగ యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ను పెట్టుకుని ప్రభాస్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశాడు. ఎట్టకేలకు షూటింగ్ మొదలైంది. ప్రభాస్ జాయిన్ అయ్యాడనుకుంటే ఓ చిన్న షెడ్యూల్తో సరి. పోనీ ఫౌజీ పూర్తి చేశాడా అంటే అది లేదు. ఇక కల్కి 2 విషయానికొస్తే ప్రభాస్ లేని సీన్స్ పూర్తి చేస్తున్నాడు నాగశ్విన్. షూటింగ్ కు గ్యాప్ వస్తే ఎక్కడికి వెళ్ళినా అడిగేవారు లేరు. కానీ డేట్స్ ఇవ్వకుండా ఫారెన్ వెళ్ళిపోతాడు ప్రభాస్. పోనీ వచ్చిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే అది లేదు. హీరోకి నచ్చినప్పుడు డేట్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ పెట్టుకోవాల్సిందే. ఇలా డార్లింగ్ మూవీస్ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలీదు.
ఇక రిలీజ్ గురించి అయితే ఆ ఒకటి అడగొద్దు. డేట్స్ ఇవని డార్లింగ్తో ఫిలిం మేకర్సే కాదు, ఫ్యాన్స్ కోసం అలసిపోయారు. సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఫీలింగ్ కు వచ్చేశారు. ప్రభాస్ గురించి అంతా తెలిసినా నువ్వే కావాలంటూ నిర్మాతలు వెంటపడటం విశేషం. సీనియర్ హీరోస్ ని ఎవరిని కదిలించినా యంగ్ డైరెక్టర్స్ జపం చేస్తున్నారు. టాలెంట్ ఉంటే చాలు, సీనియారిటీ లేకపోయినా కలిసి వర్క్ చేయడానికి 60+ హీరోలు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అయితే యంగ్ టాలెంట్ నే నమ్ముకొని వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. బాలకృష్ణకు కథ నచ్చితే చాలు, సీనియరా కొత్తోడా అని చూడడు. స్టోరీని కన్విన్సింగ్ గా చెబితే చాలు, ఛాన్స్ కొట్టేసినట్టే. బాలయ్య ఈ మధ్యకాలంలో యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు. అదిరిపోయే బ్లాక్ బస్టర్ లేకపోయినా గోపీచంద్ మలనేనికి ఛాన్స్ ఇచ్చి వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. ఈ సక్సెస్ ఇన్స్పిరేషన్ తో బాబీకి ఛాన్స్ ఇచ్చి డాకు మహారాష్తో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలనేనితో మరో మూవీ చేస్తున్నాడు బాలయ్య. కథ నచ్చితే నటిస్తాను అని చాలా మంది కుర్ర డైరెక్టర్స్ కు మాటిచ్చాడు బాలయ్య. నానితో సరిపోదా శనివారం తీసిన వివేకాత్రేయ కథ దాదాపు ఫైనల్ అయ్యిందట. నరేష్ తో నాంది, ఉగ్రం తీసిన విజయ్ కనకమెడల కూడా బాలయ్యకు కథ వినిపించాడు అని తెలిసిందే. చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ నే నమ్ముకున్నాడు. బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్యలో నటించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఓ అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలి అనుకున్నాడో అలాగే తీసి మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు బాబీ. మరో యంగ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ హిట్ తర్వాత బాబీని లైన్ లో పెట్టాడు చిరంజీవి. అదేమిటో గానీ సీనియర్స్ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడడం మానేశారు. యంగ్ టాలెంట్ నే నమ్ముకున్నారు. వీళ్లైతేనే హిట్ కోసం కసిగా పనిచేస్తారు అన్న నమ్మకం కాబోలు. చిరంజీవి దర్శకుడిగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా లైన్ లో ఉన్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ అయితే అనిల్ ను వదిలిపెట్టడం లేదు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి 4 హిట్స్ తర్వాత మరోసారి అనిల్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి నటిస్తున్నాడు వెంకీ. ఇక నాగార్జున అయితే సైలెంట్ గా యంగ్ తమిళ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100వ సినిమా కోసం ఏరి కోరి కార్తిక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. టబు, ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది. అదృష్టం అంటే వాళ్ళదే అనుకున్నాం. ఎన్ని ఫ్లాపులు పడినా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో లక్కీ హీరోయిన్స్ అనిపించుకున్నారు. సరైన హిట్ ఒక్కటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్ దూరమైంది. ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం. నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 7 ఏళ్లైంది. సవ్యసాచితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లిలో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చినా రాజాసాబ్లో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ 2 సినిమాలతోని 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నిధి 30+ లోకి అడుగు పెట్టేసింది. ఈ పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి నిధి కెరీర్ వేస్ట్ అయిపోయింది. నిధి అగర్వాల్ కు ఒక్క తెలుగు సినిమా చేతిలో లేకపోవడంతో యాడ్స్, షాప్స్ ఓపెనింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఛాన్స్లు రావన్న సంగతి అర్థమైందనుకుంటా. రిబ్బన్ కటింగ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది నిధి. రాశిఖన్నాకు ఎంతమంది లైఫ్ ఇద్దామని ట్రై చేసినా అందరూ చేతులెత్తేశారు. ఎప్పటికప్పుడు హిట్ వస్తుందనుకుంటే డిజాస్టరే ఎదురవుతోంది. 7 ఏళ్లుగా హిట్ లేకుండా గడిపేసింది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ అమ్మడిని రక్షించలేకపోయింది. రాశిఖన్నా హిట్ చూసి 7 ఏళ్లైంది. 2019లో వచ్చిన ప్రతిరోజు పండగ తర్వాత 5 సినిమాలు చేస్తే అన్నీ నిరాశే మిగిల్చాయి. ఇంతకాలం ఏదో ఒక ఆఫర్స్ తో నెట్టుకొస్తే ఉస్తాద్ ఫ్లాప్ తో ఈ అమ్మడికి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి మరి. తెలుగులో ఆఫర్స్ లేవన్న పేరే కానీ ఒక రకంగా లక్కీ హీరోయిన్. తమిళంలో 1, హిందీలో 3, వెబ్ సిరీస్ ఫర్జీ 2తో బిజీగా ఉంది రాశి. స్త్రీలీలను దురదృష్టం వెంటాడుతోంది. ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. ధమాకా తర్వాత సక్సెస్ లేదు. తెలుగులో 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ కావడంతో ప్రస్తుతం చేతిలో మరొక సినిమా లేదు. చివరి ప్రయత్నంగా ఉస్తాద్ భగత్ సింగ్ ని నమ్ముకుంటే పవర్ స్టార్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. శ్రీలీల ఎన్ని సినిమాలు చేసినా సంఖ్య పెంచుకుంటుందేమో గానీ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోలు ఒక్కటి చేయలేదు. శ్రీలీల అంటే డాన్సులకి పరిమితమైపోతుంది. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయటం లేదు. ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా ఇంతకాలం ఏదో ఒక ఆఫర్ తో నెట్టుకొచ్చింది. ఇక చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తమన్నాకు బ్యాడ్ టైం, గుడ్ టైం కలిసి నడుస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావటం గుడ్ టైం. తమన్నా కనిపించి 7 ఏడాది అవుతోంది. ఓదెలా 2 తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో స్టార్స్ అందరినీ చుట్టేసిన మిల్కీ బ్యూటీకి తెలుగులో హీరోయిన్ ఛాన్స్లే కాదు, ఐటమ్ సాంగ్స్ రావటం లేదు. శ్రీలీల, రాశిఖన్నా, నిధి అగర్వాల్, తమన్నాకు తెలుగులో ఛాన్సులు రాలేదంటే ఓ అర్థం ఉంది. వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర పడింది. కానీ
వరుసగా 2 హిట్స్ కొట్టిన ప్రియాంక మోహన్ కు తెలుగులో ఛాన్సులు దక్కలేదు. సరిపోదా శనివారం ఓజీ వంటి హిట్స్ ఉన్నా ఆ స్థాయిలో ప్రియాంక మోహన్ కు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం తమిళంలో 2, కన్నడలో ఓ చిత్రంలో నటిస్తుందన్న పేరే గానీ తెలుగులో మాత్రం ఒకటి లేదు. మరి టాలీవుడ్ ఆఫర్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి మరి. వెల్, ఇది ఇవాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.